హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారనుకుంటున్నా. నేను బాగున్నా. సో ఈరోజైతే మనం తోటలోకి అయితే మన కేఎన్ఎంఎల్ చూడడానికైతే వచ్చామన్నమాట. సో ఎలా ఉంది ఏంటి, స్ప్రే కొట్టి 1 వీక్ అయిపోయింది కదా, మన రిజల్ట్ ఏ విధంగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మనం వెనుదీసే టైంలో 2 భాగాలు వెనుదీసిన తర్వాత మనమైతే వడ్లు షైనింగ్ కలర్ రావడానికి, నల్లనొక్కు రాకుండా ఉండడానికి, ఎర్రదేగులు తెల్లదేగులు ఇలాంటివి రాకుండా మనమైతే కొట్టాం కదా. ఫర్దర్గా ఏం కొడితే మేలు, ఇంతటితో స్ప్రే అయిపోయిందా లేదు ఇంకా స్ప్రే ఏమన్నా చేయాల్సింది మనం ఉందా అన్న ఒక అపోహలు సందేహాలు చాలామందికి ఉన్నాయన్నమాట. ఈ కేఎన్ఎంలో ఇంకా తర్వాత మనకేమి మెడవిరుపు అట్లాంటివి ఏమి రావు కదనా. సో దానికి కూడా మనం ఏమైనా స్ప్రే చేయాలా, లేకుంటే ఇంతటితో మన స్ప్రే అనేది కేఎన్ఎంకి కొట్టాల్సిన అవసరం లేదా అనే డౌట్స్ అయితే చాలామందికి ఉన్నాయన్నమాట. సో ఆ డౌట్స్ అన్నీ ఇప్పుడైతే మనం ఒకసారి క్లారిటీగా చూద్దాము. రెండోది, చాలామంది అన్న పైరేమో చాలా చూడడానికి భయంకరంగా ఉంది అంటే బాగుంది, కానీ దిగుబడి విషయంలో ఏడ చూసినా కూడా మూళ్ళు కావని కొంతమంది అంటున్నారు. కొంతమంది వచ్చేసి మామూలుగా ఎకరాకి వాళ్ళ లెక్కలో 14 బస్తాలు లెక్కనెత్తుకుంటే ఒక ఎకరాకి 4 పుట్లు అయితే 48 బస్తాలు రావాలి. సో మాకైతే దిగుబడి ఏం కాలేదు. ఒకసారి కేఎన్ఎం పంట వేస్తే నెక్స్ట్ టైం అయితే తిరిగి రైతు కేఎన్ఎం పంట వేయడు, ఎందుకంటే మాకు చాలా లాస్ జరిగింది దానివల్ల అని ఇట్లాంటి కామెంట్స్ చాలామంది అయితే మనకి పెట్టారనమాట. ఆ కామెంట్స్ అన్నిటికీ మన ఆన్సర్ ఇప్పుడైతే మనం చాలా క్లియర్గా చూస్తూ దాని గురించి అయితే మనం వివరిస్తాం అన్నమాట. ప్రతి ఒక్కరూ ఈ వీడియో ఎండ వరకు చూస్తేనే మీకు దాని విషయం అర్థం అవుద్ది. సో ఎవరు మధ్యలో డ్రాప్ కావచ్చు. కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబర్లు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్గా అయితే మనం స్ప్రే కొట్టాం కదా, దాని గురించి అయితే చూద్దాం అన్నమాట. సో అవైతే మనకి రిజల్ట్ బాగానే వచ్చింది. ఇదో చూడండి, ఎక్కడ నల్లనొక్కు అనేది ఏమి లేకుండా మనకైతే వడ్లు కూడా ఇప్పుడే షైనింగ్ కలర్గా అయితే మనకైతే కనిపిస్తున్నాయి అన్నమాట. సో మన స్ప్రే అయితే ప్రస్తుతానికి పనిచేసింది. సో ఆ టెన్షన్ అయితే ఏమి లేదు ఇప్పుడున్న దాన్ని బట్టి అయితే. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, చాలామంది రైతులకి అన్న పంట ఏమో చూడడానికి సూపర్గా ఉందన్న, కాకపోతే ఈ కేఎన్ఎంలలో దిగుబడి సరిగా రాదంట, ఎకరాకి 4 పుట్లు అవుతాయంటున్నారు. మా లెక్కలో ఎకరాకి మామూలుగా మేము పుట్టి 12 బస్తాలు లెక్కనంటాము, 48 బస్తాలు అయితే అవ్వాలా, కనీసం 40 అన్న అవ్వాలా అన్న. ఇవి ఒకసారి వేస్తే పంట రెండోసారికి అంత వర్తబుల్ కాదన్న, మన రైతులకి నష్టాలు అయితే చేకూర్చాయి కేఎన్ఎంలో. సో ఇది మనం వేసిన టైం వల్ల, లేకపోతే ఎప్పుడు వేయాలి అనేది చాలామందికి అవగాహన లేకుండా కూడా జరిగింది అని చాలామంది అంటున్నారనమాట. సో టెన్షన్ అయితే ఏమొద్దు, మనకి ఎట్లా వేసినా పదుల్లాగి 3.5లో 4కి మించి అయితే తగ్గవు. సో టెన్షన్ అయితే లేదు. కానీ మనకి డిపెండ్స్, మనకి అమ్మే ధరను బట్టి ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు ఎంత డిసైడ్ చేసామన్నా కూడా వేస్టే. రేపు మనకి సరైన గిట్టుబాటు ధర అనేది కానీ లేకపోతే మనం ఏం చేయలేము. ఇప్పుడు అంతా చిత్తూరు ఆ పక్కకు వస్తున్నారనమాట. సో కేఎన్ఎంలు ఎంత అంటే 14,000 నుంచి 15,000 పోతున్నాయంట. షుగర్లెస్ ఎంత అంటే 16 నుంచి 17,000 పోతున్నాయంట. బీపీటీలు కూడా ఆ రేట్లోనే ఉందంట. సో ఫైనల్గా ఇప్పుడుండే రేట్ ఏందా అంటే 1000 బదులు 21,000 పోతున్నాయంట. ఇప్పుడే నీకు కోసిన దగ్గర అంతా 20,000 కొనేశారు. ప్లస్ చాలామంది మీ పంట మీద కూడా ఒక లారీకి అవద్ది అనుకున్న ప్రతి దగ్గర బిట్లు వాళ్ళు ముందుగా కూడా అడ్వాన్స్ ఇచ్చేసి, ఆ రోజు ఎంత రేటు పోతే అంత రేటుకే కొంటామా మేము, మీకేం ఇబ్బంది ఏమి లేదు, కాకపోతే అడ్వాన్స్ తీసుకోండి, మాకే వేయాలి మీరు. 4 దగ్గరలో ఆ రోజు కూడా విచారించండి, ఎక్కడ రేటు ఎంత ఉంటే అంత రేటుకే మేమైతే కొంటాం, మీకు టెన్షన్ లేదని చెప్పి 1000 బదులు మగోళ్ళలాగా వచ్చి అందరూ కొంటున్నారనమాట. ఒకప్పుడు 1000 బదులు వేస్తుంటే ఎందుకు వేస్తున్నారా 1000 బదులు అనేవాళ్ళు. సో ఇప్పుడు 1000 బదులు అనేది టైట్ అవ్వడం వల్ల, ఎక్కడా లేకపోవడం వల్ల ఎక్కువ బొరుగులకి, ఎక్స్పోర్ట్లకి ఎక్కువ బొరుగులు పోతాయి అన్నమాట. ఈరోజు బొరుగులు అనేది లేకపోతే పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్లో కూడా వాళ్ళకి జరగని పరిస్థితిలో ఉందన్నమాట.
అందుకని ఇప్పుడు బొరుగులు టైట్ అయిపోయింది, ఏడ చూసినా పదులు వేయలేదన్నమాట. సో దానికని అయితే బొరుగుల కోసం వేయని పదులైతే ఎంత రేటు పెట్టైనా కొనేదానికి అందరూ రెడీగా అయితే ఉన్నారు. సో ప్రజెంట్ మన సిచ్యువేషన్ అయితే ఇది. మీకు మనకి నష్టం వచ్చినా మనమైతే వ్యవసాయం చేయాలా, లాభం వచ్చినా మనం వ్యవసాయమే చేయాలా. మనకు తెలిసింది ఏందిరా అంటే 10 మందికి అన్నం పెట్టాలన్న ఒక ఉద్దేశమే మనకి ఉంటుంది. మనం నష్టపోయామే, పక్కనోడికి ఏంది పరిస్థితి, పక్కనోడి గురించి మనం ఆలోచించాము అనే ఒక ఆలోచన మనకు రాదు. నష్టం వచ్చినా చేస్తాం, లాభం వచ్చినా చేస్తాం. మనకు తెలిసిన పంట ఏందిరా అంటే ఒక వ్యవసాయమే కాబట్టి. సో అందుకే రైతు అనేవాడు వ్యవసాయం తప్ప మరొకటి తెలియక కాదు, తెలిసినా వ్యవసాయం అనేది రైతు కంపల్సరీగా చేస్తాడు. సో అది ఉన్న వ్యక్తికి ఉన్న మంచి అలవాటు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్ జై కిసాన్.